మన సంస్కృతిని సంప్రదాయాన్ని పరిరక్షించేది కళ. కళల ద్వారానే మన సంస్కృతిని సంప్రదాయాలని భావితరాలకి అందించగలుగుతాం. కేవలం ఒక వారధిగా నిలుస్తుంది కళ. అది సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, చిత్రలేఖనము, శిల్పము, ఇలా లలిత కళలు ఒక వారధిగా నిలుస్తున్నాయి. ప్రతి దేశానికి కూడా, ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా కూడా వారసత్వ సంపదని బహుళ ప్రచారం చేసేది కళలే. వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసేవి కళలు. ముఖ్యంగా దీంట్లో మనం నృత్యాన్ని తీసుకుంటే మన భారతదేశంలో అనేక నృత్య రీతులు ఉన్నాయి. మన సంప్రదాయం అయితే కూచిపూడి నృత్య సంప్రదాయంలో పురాతన నృత్య రీతి నుంచి ఆధునికంగా నేటి వరకు ఏ విధంగా కూచిపూడి నృత్యం అభివృద్ధి చెందింది, ఎంత కష్టాలకు ఓర్చి వాళ్ళు ఎన్నో అవస్థలకు ఓర్చి త్యాగాలు చేసి కఠిన శ్రమలు పడి కూచిపూడి నృత్యాన్ని నిలబెట్టి భావితరాలకు అందించారు అనేది మన సంప్రదాయాన్ని మనం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కూచిపూడి నృత్యం అది కలుషితమైపోకుండా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేయకుండా ఆ సనాతన సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచినటువంటి ఆ పంథాన్ని, ఆ విధానాన్ని వారు ఏ విధంగా కూచిపూడి నృత్యాన్ని పరిరక్షించారో, ఏ సంప్రదాయాన్ని మన చేతిలో ఉంచి వెళ్ళారో, ఆ జ్యోతిని, కూచిపూడి నృత్య జ్యోతిని ఆరకుండా తరతరాలుగా చేతులు అడ్డముంచి మనం పరిరక్షించి భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, కళాకారులందరి మీద. నేడు కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నారు చాలామంది, నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. కానీ సంప్రదాయం ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళుగా వెళ్లకుండా సంప్రదాయాన్ని, సనాతన సంప్రదాయాన్ని మాత్రం పరిరక్షించాలి. వాళ్ళు ఏ విధంగా ఆ కొరియోగ్రఫీ చేశారు, రూపకల్పన చేశారు ఆ అంశాన్ని అనేది క్షుణ్ణంగా పెద్దల ద్వారా నేర్చుకొని పాత అంశాలని చక్కగా ఏ విధంగా వారు ఏ పాటకి, ఏ పదానికి ఏ ముద్ర పెట్టారు, ఎలా అభినయం చేశారు, దానిలో అంతరార్థం ఏమిటి, నిగూఢ అర్థమేమిటి, ఏ విధంగా అభినయం చేయాలి అనే అంశాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా తయారు చేసి రూపొందించారు. అంశాలన్నిటిని కూడా, కూచిపూడి నృత్యాంశాలని చాలా శ్రమలు కోర్చి రాత్రింబవళ్ళు కష్టించి ఆలోచించి చక్కని అంశాలని మనకి భావితరాలకు అందించారు. వాటిని మనం మన ఇష్ట ప్రకారంగా మార్చేయకుండా, లేదా అవి నేర్చుకోకుండా ఇంకేవో చేస్తూ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టడం వల్ల ఆ సనాతన నృత్య సంప్రదాయం అనేది మరుగున పడిపోతుంది. కాలక్రమంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి ఆ కూచిపూడి నృత్య జ్యోతి మనం పరిరక్షించి అదే సనాతన సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి. ఎందుకంటే ఆ నృత్య రీతిని మనం కాపాడితేనే మన సంప్రదాయం ఇది, మన కూచిపూడి నృత్యం సంప్రదాయం ఇది, మన సంస్కృతి ఇది అని ప్రపంచానికి తెలియచేయగలం. ఎవరి ప్రకారంగా వాళ్ళు ఇష్ట ప్రకారంగా ఆ కూచిపూడి నృత్యాంశాలను, ఐటమ్స్ని తయారు చేసుకొని ఇష్టం వచ్చినట్టు కొరియోగ్రాఫ్ చేసేస్తూ ఉంటే ఆ సనాతన ఆ అందము దెబ్బతింటుంది, ఖచ్చితంగా దెబ్బతింటుంది. కాబట్టి క్షుణ్ణంగా నేర్చుకొని మంచి గురువు దగ్గర చక్కగా మొత్తం ఆ సిద్ధాంతాన్ని, ప్రాక్టికల్ని మొత్తం నేర్చుకొని కూచిపూడి నృత్యం నాట్యశాస్త్రాన్ని చదవాలి. అభినయ దర్పణాన్ని క్షుణ్ణంగా చదవాలి. నాట్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివితే దానిలో లేని అంశం లేదు. కూచిపూడి నాట్యానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా నాట్యశాస్త్రంలో ఉన్నాయి. కాబట్టి కూచిపూడి నాట్యాచారులు అందరూ కూడా ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే, ముందు నాట్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. దానిలో ఏముంది అసలు, ఆ నాట్యశాస్త్రము గ్రంథము, పంచమ వేదం అన్నాం దాన్ని. బ్రహ్మదేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథము నాట్యశాస్త్రము. కాబట్టి దైవదత్తమైనటువంటి ఈ కళని మనం కాపాడుకోవాలి, భావితరాలకు అందించాలి. మన సనాతన సంప్రదాయాల్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి నాట్యశాస్త్రాల్లో ఏముంది అనేది దాంట్లో పఠనం చదవాలి. బాగా చదివి క్షుణ్ణంగా ప్రతి పదాన్ని అర్థం చేసుకొని
అప్పుడు ఆ శాస్త్ర ప్రకారంగా మనం నృత్యాంశాలను తయారు చేసుకుంటే దానికి మనుగడ ఉంటుంది. ఆ సనాతన సంప్రదాయ వాసనలు ఉంటాయి, మన సంస్కృతి నిలబడుతుంది. కాకుండా ఏదో ఇష్టం వచ్చినట్టుగా కొరియోగ్రఫీ చేయటం వల్ల ఆ అందం పోతుంది, ఆ సంస్కృతి దెబ్బతింటుంది, సంప్రదాయం దెబ్బతింటుంది. కూచిపూడి నృత్య సంప్రదాయం అనేది పూర్తిగా దెబ్బతిని పక్కదారి పట్టేస్తోంది, ఆల్రెడీ మొదలైంది. కాబట్టి గ్రంథ పఠనం చేయాలి. అభినయ దర్పణంలో ఏముంది, నాట్యశాస్త్రంలో ఏముంది అని అధ్యాయాలు తీసుకుని క్షుణ్ణంగా చదివి దానిలోని నిగూఢ అర్థాలు తెలుసుకొని దాని ప్రకారం కొరియోగ్రఫీ చేసుకొని అంశాలను రూపొందించాలి. అప్పుడు మాత్రమే అవి తరతరాలుగా ఒక గ్రంథస్థంగా నిలబడి ఉంటాయి. లేకపోతే 2 రోజులు 3 రోజులకే అవి కనుమరుగైపోయే అవకాశం ఉంది. అటువంటి అంశాలు పనికిరావు, ఎవరికి అయితే ఆకర్షింపబడవు. కాబట్టి పెద్దలు అందించినటువంటి ఆ అంశాలని పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ అంశాలను నేర్చుకొని మనం తయారు చేసే నాటికి మనం నాట్యశాస్త్రం ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా తయారు చేస్తేనే కూచిపూడి నాట్య సంప్రదాయం నిలబడుతుంది. కాబట్టి అందరూ ఈ పద్ధతిని అవలంబిస్తే మన సనాతన ధర్మాన్ని, లేకపోతే మన కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని, పాతతరం సంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. మన సంస్కృతి సంప్రదాయం దెబ్బతింటుంది. మన సనాతన సంప్రదాయం కూచిపూడి నృత్య సంప్రదాయం ప్రక్కదారి పడుతోంది. తస్మాత్ జాగ్రత్త.